తులసిరెడ్డి గారు చెప్పారు. సో దాన్ని ఏం తప్పట్ను. తులసిరెడ్డి గారులో 2 తులసిరెడ్డి గారిని చూస్తున్నాను నేను. మామూలుగా తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ తులసిరెడ్డి గారు. సో ఇవాళ ఆయన కాంగ్రెస్ పార్టీ తులసిరెడ్డి గారు లాగే మాట్లాడారు. తప్పేం పట్టట్ల. యామిని గారు. యా, శ్రీమాత్రే నమః. వందే మాతరం అండి. ముందుగా మీరు అడిగిన ప్రశ్న కంటే ముందు తులసిరెడ్డి గారితో నేను 10 సంవత్సరాల నుంచి డిబేట్లలో పాల్గొంటున్నాను. వారు కాకుండా ఇంకొక కాంగ్రెస్ నాయకులు ఎవరైనా సరే ఆ మాటలు మాట్లాడని ఉంటే నా రియాక్షన్ నిజంగా వేరుగుండేదేమో. బట్ విత్ డ్యూ రెస్పెక్ట్, మీరు అన్నట్టు తులసిరెడ్డి గారి ఆలోచన మనకి తెలుసు కాబట్టి, అయినప్పటికీ ఒకటి చెప్తున్నాను. హైదరాబాద్ లో అంటే అక్కడే పుట్టి పెరిగి చూసినటువంటి దాన్ని ఆయన హైదరాబాద్ అని కోట్ చేశారు కాబట్టి, అది ఏ విధంగా అంటే ప్రభుత్వాలు తీసుకొచ్చి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి హైదరాబాద్ అనేది ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటిది కాదు. సెల్ఫ్ సస్టైనబుల్ గా అంటే ఒక ఫేస్ నుంచి ఇప్పటి వరకు ఎదిగింది అది. అలానే అమరావతికి వచ్చేటప్పటికి వారు ప్రధానమంత్రి గారిని చాలా అన్నారు. ఇక్కడ నేను ఒకటే సూటిగా మాట్లాడుతున్నానండి. 2 రాష్ట్రాలని ఎన్నో ఏళ్ళు, ఎన్నో దశాబ్దాలు కలిసినటువంటి 2 రాష్ట్రాలని రాత్రికి రాత్రి పార్లమెంట్ తలుపులు వేసి మరి అన్యాయంగా విభజించినటువంటి కాంగ్రెస్ కి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు ఏమాత్రం లేదు. పాయింట్ నెంబర్ 1. రెండోది, వారు ఇదే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అమరావతి బ్రహ్మరావతి అని ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఇన్ని వేల ఎకరాలు కాదు అన్ని వేల ఎకరాలు కావాలన్న వ్యక్తి అధికారంలోకి రాగానే బ్రహ్మరావతి అని మహిళల పైన కొట్టించడాలు, కేసులు పెట్టించడాల దగ్గర నుంచి రాష్ట్రాన్ని 3 ముక్కల్లాగా అదేమంటే అభివృద్ధి వికేంద్రీకరణ అని నానా రకాలుగా ఉన్న అమరావతిని జీవం మొత్తాన్ని నాశనం చేసినప్పుడు ఈ కాంగ్రెస్ ఏం మాట్లాడలేదు. కానీ ఈ రోజున మళ్ళీ ప్రధానమంత్రి గారు వచ్చి ఏం మాట్లాడారండి? ఈ రోజు ప్రధానమంత్రి దేనికి వచ్చారు, లేదా ముఖ్యమంత్రి గారు ఎందుకు పిలిపించారు అంటే, ఈ రాష్ట్ర ప్రజలకి అమరావతి అద్భుతమైనటువంటి ఒక రాజధాని నగరంగా ఎదగబోతోంది అని చెప్పడం తప్ప, అలా చెప్తే కాంగ్రెస్ వాళ్ళకి కంటగింపుగా ఉందా? వీళ్ళకి కానీ వైసీపీ వాళ్ళకి కానీ ఏ రాష్ట్రానికి రాజధాని ఉండాలని చెప్పని వీళ్ళు అనుకోవట్లేదా? లేదా ఈ రాష్ట్రం బాగుపడాలి అని చెప్పని వీళ్ళకి నచ్చదా? ఇటువంటి రుచించవా? కోడిగుడ్డు పైన ఈకలు పీకేటటువంటి వ్యవహార ధోరణితో వీళ్ళు ఉన్నారు. అయినప్పటికీ ప్రజలు కూడా వీళ్ళ మాటలు పట్టించుకునే పరిస్థితిలో లేరు. కానీ నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే మనకంటే అమరావతి పునర్నిర్మాణం 2015 అని అన్నారు. ఇందాక పెద్దలు ఆల్రెడీ చెప్పారు. అసలు ల్యాండ్ పూలింగ్ జరగడానికి 3 సంవత్సరాల పైన పట్టింది. ఆ తర్వాత ఎన్జిటి పర్మిషన్స్ తీసుకోవడానికి, ఆ తర్వాత ఈలోపు ప్రభుత్వం మారింది. ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఈ గడిచిన 5 సంవత్సరాల్లో గనక వాళ్ళు దాన్ని కొనసాగించి ఉంటే గనక ఈ రోజున అమరావతి దాదాపు ఒక మంచి ఫేస్ లో ఉండుండేది, ఒక దశలో ఉండేది. కానీ అలా జరగలేదు కదా. ఇప్పుడైనా సరే ఇప్పుడు ఏం జరుగుతోంది? అమరావతి రాజధాని అంటే కేవలం ఒక సెక్రటేరియట్ బిల్డింగ్ కట్టేసి 600 కోట్లతో కట్టేశాము, 2 సంవత్సరాల్లో అయిపోయిందా, 2 నెలల్లో అయిపోయిందని కాదు కదండి. దానికి కావాల్సినటువంటి ఒక 50 ఏళ్ళు, 100 సంవత్సరాలు ఫ్యూచరిస్టిక్ ఆలోచనతో ఇప్పుడు అండర్ గ్రౌండ్ కేబుల్ దగ్గర నుంచి రోడ్లు కానివ్వండి, లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలు, ఇటువంటివన్నీ మళ్ళీ పునర్నిర్మించుకోవడం కోసం అని చెప్పని ఇటు కూటమి ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం మేమేమి జగన్మోహన్ రెడ్డి లాగా ఈ రాష్ట్రాన్ని అంటే ఇటు విశాఖ వైపు వెళ్తే ఉత్తరాంధ్రని దోచుకోవడము, లేదంటే ఋషికొండని పగలగొట్టేసి దాన్ని పూర్తిగా పిలిపి చేసి వదిలేయడము, లేదా ఇటు రాయలసీమ అయితే గనక ఇంకా దారుణంగా దాన్ని నాశనం చేయడం ఏం చేయాలని ఆలోచన చేయట్లేదే. ఇప్పటికీ కూడా ఇటు అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు ఇటు ఉత్తరాంధ్ర చూడండి మీరు, ఇప్పటికే మనకి 1,85,000 కోట్లు, మొన్న నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు 2 లక్షల కోట్ల ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశారు. అంటే అక్కడ మనకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మళ్ళీ రీస్టార్ట్ అయింది. 1,85,000 కోట్లతో అక్కడ వస్తున్నాయి. ఇంకా రిఫైనరీలు వస్తున్నాయి. ఇటు రాయలసీమ చూడండి, ఏరోస్పేస్ ఉంది, డిఫెన్స్ ఉంది. ఇలా ప్రతి జిల్లా కూడా నిజమైనటువంటి అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని మేము ఆ లక్ష్యంతో వెళ్తున్నాం. దీంట్లో తప్పేంటి? ఇందులో ఆర్భాటం ఏంటి? గాయపడినటువంటి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక భరోసాని ఇవ్వడం తప్ప దీన్ని ఆడంబరం అని అంటారా? ఇది మళ్ళీ ఇప్పుడు అత్యంత ఈ మొన్న వచ్చినటువంటి త్రైమాసిక జిఎస్టి కలెక్షన్స్ మీరు చూడండి, అత్యధికంగా వచ్చే ఆంధ్రప్రదేశ్ నుంచి. అంటే ఇటు వికసిత భారత్ లక్ష్యంలో మనం ఏ విధంగా అయితే 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిలాగా జపాన్, జర్మనీని అధిగమించి వెళ్ళాలనుకుంటున్నామో, అందులో ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లోనూ మానవ వనరులునే సహజ వనరులు ఉన్నాయి. దాన్ని తీసుకొని దాన్ని అభివృద్ధి చేసుకొని ఈ ముందుకు వెళ్ళాలి, వికసిత భారత్ లో వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా చేయాలని కోరుకోవడం ప్రధాని గారు చెప్పడం తప్పెలా అవుతుంది?
అంటే వీరికి రుచించట్లేదు. ప్రజలు బాగుపడితే వీళ్ళు చూడలేరు, ప్రజలు అంటే మంచి అభివృద్ధి చెందితే వీళ్ళు చూడలేదు, పరిశ్రమలు వస్తే వీళ్ళు తట్టుకోలేరు, ఉపాధి జరుగుతుంటే తట్టుకోలేరు. అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ మొదట ఢిల్లీలోకి వెళ్ళి నాటకాలు ఆడాడు జగన్మోహన్ రెడ్డి, తర్వాత విజయవాడ ఫ్లడ్స్ నాటకాలు ఆడాడు. ఎప్పుడు ప్రతిరోజు కూడా ఒక ఫేక్ అసత్య ప్రచారం చేసుకుంటూ ప్రజలని ఇప్పటికీ కూడా నిన్న అసలు అడ్రస్ లేడు, నాయకులు వాళ్ళు అన్నారు. నిన్న అసలు అదే అంతకు ముందు అన్నాడు కదా